ఆయనని సెలవిచ్చి ఆనాడు ప్రవక్త అయిన యెషయాని నీ ప్రజల మధ్యలో పంపారు. అట్టు ప్రభా ఈ సాయంకాల వేళ దేవ నీ నిప్పుతో నీ అగ్నితో ప్రభా నా పెదవులు కాల్చుము. సహాయం కొరకు అర్థిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ 90వ కీర్తన 10, 11, 12, 13 వచనాలు ఈ సాయంకాలం ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 10, 11, 12, 13 వచ్చిన వరకు మార్చి చదువు. Psalm 90 from verse 10 to 13. We'll read responsibly. మార్చి చదువుదాం. 90వ కీర్తన 10 నుండి 13 వరకు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములకు. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకుందో నీ సేవకులను చూచి సంతాపపడుము. ప్రభు ఈ భాగం ద్వారా మనం సిద్ధపరచునుగాక. దైవజనుడైన మోషే ప్రార్థనలోని కొన్ని ఫ్రాగ్మెంట్స్ కొన్ని ధ్యానిస్తాం. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఎరగవలసిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాల సుదీర్ఘమైన యాత్రలో వారు దేవుని సన్నిధిలో దేవుని ఎరిగి కూడా, దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి కూడా, దేవుని స్వరాన్ని విని కూడా ఎలా తప్పిపోయారో, తద్వారా దేవుని కోపానికి ఎలా గురయ్యారో, ఆ విషయాల్ని మనం చేయకుండా, మన దేవుని కోపం మన మీద పడకుండా మన దేవుని సమాధానపరచుకొని మన దేవుని సన్నిధిలోకి వద్దాం. ఎందుకంటే మనం ఈ సాయంకాలం మనం దేనికోసం వచ్చామంటే మన అవసరాల గురించి మనం దేవునితో మాట్లాడడానికి వచ్చాం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే అంశం. మరి దేవునితో మాట్లాడాలంటే మరి సామాన్యులకు విషయం అర్థమయ్యేదేనా? కాదు కదా. కానీ దేవుడు తనతో సంభాషించడానికి మనకి కృపనిచ్చినాడు, ఆధిక్యతనిచ్చినాడు, తన పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. కనుకనే కొద్దిసేపు దేవుని సన్నిధిలోకి మనం రాక మునుపు దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడదాం. కీర్తనకారుడు అంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అంటే మన అతిశయము ఏజ్ని బట్టి వస్తుంది. నేను 70 ఏళ్ళు, నేను 80 ఏళ్ళు, లేకుంటే 60 ఏళ్ళు, ఈ అతిశయం ఉంటుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కౌంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ టైమింగ్, దేవుని యొక్క కాలమానంతో కొలిస్తే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడని రాయబడి ఉంది. కొద్ది దినములు వాడని రాయబడి, కొద్ది దినములని ఫుట్నోట్లో కించిత్ ఆయుష్ గలవాడు. నువ్వు 70 ఏళ్ళు బ్రతుకు, 80 ఏళ్ళు బ్రతుకు, ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అది అంటే మన ఆయుష్కాలం కించిత్ ఆయుష్. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కించిత్ ఆయుష్. కాబట్టి ఆయుష్ని బట్టి దేవుడిచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఇక్కడ మోషే ప్రార్థనలో ఉంది. అందుకే ఆ మాట, మాకు 12 వచ్చిన మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించటకు మాకు నేర్పము. అంటే మన దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, వయసు పెరుగుతుంది, బర్త్డేలు చేసుకుంటాం, అన్ని బాగున్నాయి. కానీ అసలు విషయం వయసు పెరుగుతుంది, కానీ మరణానికి సమీపంగా వస్తున్నామని మనం ఆలోచించం, సమాధికి దగ్గరికి వెళ్తున్నామని ఆలోచించం. కాబట్టి ప్రతి మనుష్యుడు, సమాధికి యువతలో ఉన్న ప్రతివాడు కూడా చేయాల్సిన పని ఏంటంటే దే హ్యావ్ టు నంబర్ దెర్ డేస్. వాళ్ళ యొక్క దినాల్ని వాళ్ళు లెక్కించుకోవాలి. నా దినాలు నేను లెక్కించుకోవాలా అంటే
నేను ఇన్ని సంవత్సరాలు బతికాను, ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు నాకు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పైన వచనం ఉంది, నరులారా తిరిగి రండి అని నీవు, ఏముంది అక్కడ 3వ వచనం, మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చున్నావు. ఎప్పుడు పిలుస్తావో తెలియదు, పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, వాడి మీద పోతుంటే తెలియదు, దారిలో పోతుంటే తెలియదు, ఇంట్లో కూర్చుని భోజనం చేసి కూర్చుండగా తెలియదు, ఎప్పుడు వస్తావు కాం అంటే తిరిగి రమ్మని పిలుస్తాడు దేవుడు. నేను ఇంక విషయాలు సెటిల్ చేయాల్సి ఉన్నాయి, ఎవరున్నాయి ఇవ్వన్నాయి చెప్పడానికి లేదు. వెంటనే ఆల్ ఆఫ్ సడన్ వీ హ్యావ్ టు గో. కాబట్టి మరి ఎంత విడిచిపడినా అతిశయపడినా మన దినాలు లెక్కించడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి మోషే అంత దైవజనుడు ఇశ్రాయేలు జనాన్ని నడిపించి సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు నడిపించి వారి చేష్టలన్నీ ఆయన చూస్తూ వచ్చాడు. వాళ్ళు చేసిన అరాచకాల్ని భరిస్తూ వచ్చాడు. వాళ్ళు చేసిన నానా యాగి చేశారు ఆయన్ని ఎన్నో విధాలుగా. ఒకసారి ఏమో తాగడానికి నీళ్ళు ఏమని అడిగారు, మాకు మాంసం ఎవరు పెడతారని ఒకసారి అడిగారు. మోషే దగ్గరికి వచ్చి మాకు ఐగుప్తులో నుంచి తెల్లగడ్డలు కూర ఏమంటారు చేపలు వెల్లిగడ్డలు తెల్లగడ్డలు గుర్తొచ్చింది, మాకు ఇక్కడ మాంసం ఎవరు పెడతారని మోషే ముఖం చూసి ఏడ్చారట. ఆ మాట మోషే దేవుని జ్ఞాపకం చేశాడు. ఇలాంటి చేష్టలన్నింటినీ భరించాడు మోషే. ఇలాంటి చేష్టలే ఈ దినాల్లో కూడా ఉన్నాయి మన దగ్గర. చిన్నపిల్లలు ఆకలిస్తే ఏడిస్తే ఏ విధంగా యాగి చేస్తారు తల్లి దగ్గర. మనం పెరిగి పెద్దవాళ్ళమైనా కూడా ఈ విధమైన ఈ చిన్నతనపు చేష్టలు పోలే మనలో నుండి. అందుకే సంఘాల్లో ఆయా స్థలాల్లో విపరీతమైన గందరగోళాలు గలిబిలి పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటంటే దేవుని ప్రజలు కట్టుదప్పారు. ప్రజలు అంటే దేర్ ఈజ్ నో విజన్ అంటే దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు, కట్టు తప్పి తిరుగుతారని రాయబడి ఉంది. కట్టు తప్పకూడదు అంటే యేసుప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఒలీవ కొండ మీద ఎడమూరు బేతని అనే ప్రాంతాల నుంచి వస్తూ మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనపడతాయి, వాటిని విప్పి తోలుకొని రండి అన్నాడు. ఎవరైనా మీరు ఎందుకు విప్పుతున్నారంటే ఏం చెప్పన్నాడు? అది ప్రభువుకు కావాలి. ఏది ప్రభువుకు కావాలి? కట్టబడింది. కట్టుబాట్లు అంటే కట్టుబాట్లు ఉండవు. కట్టులేక తిరిగే గాడిదలు అక్కర్లేదు ఆయనకి. కట్టుబాట్లు ఉన్నవే కావాలి, అవే మొయ్యాలి ఆయన్ని. కాబట్టి కట్టుదప్పిన వాళ్ళు, కట్టుబాట్లు లేని వాళ్ళు దేవుని ప్రభువును మొయ్యాల్సిన అవసరం లేదు, ఆయనకు అక్కర్లేదు కూడా. కాబట్టి కట్టుబాట్లు కలిగిన ప్రజల కొరకే దేవుడు చూస్తున్నాడు. అదే గాడిద అంటే వాస్తవంగా 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనంలో గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలి పిల్లను విడిపించాలి, లేని ఎళ్ళ దాని మెడ మెరగదీయాలని రాయబడి ఉంది. అంటే ఒక గాడిదను విడిపించాలంటే దాని కొరకు గొర్రె పిల్ల బలి అవ్వాలి. గాడి దేని గుర్తు అంటే అన్యజనులమైన మనకే గుర్తు. కాబట్టి నీ కొరకు అన్యజనులైన మన కొరకు దేవుడు తన కుమారుని గొర్రెపిల్లగా పంపించాడు. ఆ గొర్రెపిల్ల వధించబడితేనే అన్యజనులమైన మన కట్లు దెబ్బపడ్డాయి, మనం కట్టుబాటులోకి వచ్చాం. కట్టుబాటులోకి వచ్చి కూడా కట్టుదప్పి తిరిగే అలవాటు ఉంది కనుక గాడిదకి అదే అలవాటు. దానికి ఎంతసేపు కట్టబడితే కట్టుబాట్లు ఉంటే ఇష్టం ఉండదు, ఇష్టానుసారంగా తిరిగే అలవాటు ఉంటుంది. మనకు కూడా ఇలాంటి అలవాట్లు పోలేదు. అవి మనం అనుకుంటాం కానీ వెల్ డిసిప్లిన్ అనుకుంటాం కానీ మనకు ఆ కట్టుదప్పిన అలవాట్లు పోలేదు. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, దాన్ని విప్పి తోలుకురండి. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గర తోలుకొస్తేనే దాని మీద ప్రభు అధిరోహం అంటే దాన్ని అధిరోహించి యెరూషలేముకి వెళ్ళాడు. దేని గుర్తుది? రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు అనురాలైన సంఘాన్ని తీసుకుని యెరూషలేముకి వస్తాడు. అదే సంఘం. ఆ సంఘాన్ని తీసుకుని ఆయన యెరూషలేముకి వస్తాడు కనుక ప్రేమైన వాళ్ళ ఆ గాడిదే సంఘం, అదే అనురాలు. కాబట్టి నేను ఆ గాడిద అలవాట్లు కలిగిన వాళ్ళం. కాబట్టి ఎలాంటి మనము కట్టుబాట్లోకి వస్తేనే దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి అలవాట్లు కలిగినారు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు.
430 సంవత్సరాలు ఐగుప్తులు ఉన్నారు కాబట్టి ఐగుప్తు అలవాట్లు బాగా జీర్ణించుకున్నారు. నరనరాన జీర్ణం అయిపోయినాయి వాళ్ళకి. అందుకే ఎక్కడికి వెళ్ళిన ఐగుప్తు 10 సార్లు ఐగుప్తు అనే మాట వాడారు వాళ్ళు. ఈ 10 మార్లు నన్ను శోధించారని సంఖ్యాకాండం 14:22 దేవదేవుడు మోషేతో అన్నారు, సెలవిచ్చారు ఆయన. ఏమని? ఈ 10 మార్లు వారు నన్ను శోధించారు కాబట్టి నా విశ్రాంతిలో వారు ప్రవేశింపరు, వారి శ్యామల అరణ్యంలో రాలిపోను. ప్రియమైన వాళ్ళారా, దేవుని శోధించకూడదు. దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క సహనాన్ని, ఓపికని పరీక్షిస్తున్నాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత కఠినుడు. ఈ సత్యాన్ని మనం ఎరగాల. నాణ్యానికి 2 ముఖాలు ఉంటాయండి. ఒక ముఖం మీద దాని వాల్యూ ఉంటుంది, రెండో పక్కన దానికి వాల్యూ ఇచ్చిన వ్యక్తి యొక్క ముఖ చిత్రం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి మన కొరకు ఎంత క్రయం చెల్లించాడో ఓ పక్కన కనపడుతుంది, రెండో పక్కన ఆయన ఎంత కఠినుడో కూడా తెలుస్తుంది. యేసుప్రభు వారి యొక్క ఒక్క పార్శ్యాన్ని మనం చూస్తున్నాం. ఏంటి? ఆయన కనికరాన్ని చూస్తున్నాం, రేపు ఆయన ఉగ్రతను చూస్తాం. అందుకని 8వ వచనంలో 7-8 వచనాల్లో అదే 90వ కీర్తన, నీ ఉగ్రత, నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషము నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. 40 ఏళ్ళు నడిచాము. మా దినాల్లో ఏముంది అంటే ప్రతిసారి నీ కోపం రేపాము. ఆ కోపం రేపిన పరిస్థితులు బట్టి ఎంతోమంది మా వాళ్ళు ఎంతోమంది రాలిపోయినారు. దిక్కుమాలిన శవాలుగా, అనాథ శవాలుగా వాళ్ళు పూడ్చిపెట్టబడి వాళ్ళు తిరిగి వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయినారు అందరూ. అది ఒకళ్ళిద్దరు కాదు, 100,000. సంఖ్యాకాండంలో 25,000 మంది చచ్చిపోయినట్టుగా ఒక్కరోజునే. మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాములు రేపిన ఆ తిరుగుబాటును బట్టి ఏం జరిగింది? 14,700 మంది చచ్చిపోయారు. వేలకు వేలు పోయినారు. కారణం ఏంటంటే దేవుని కోపం. మాటికి దేవుని కోపం రేపారు. ఎన్నిసార్లు దేవుని కోపం రేపారు కీర్తన గ్రంథంలో కనపడుతుంది మనకి. ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా అడిగారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి మోషే ఈ మాట అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము. ఇంకేముంది? నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాము. ప్రియమైన వాళ్ళారా, మన జీవితకాలం ఎంత పైన ఉంది. మన జీవితకాలం 5వ వచనంలో, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అంటే పొద్దునే పుడతావు, సాయంకాలానికి కోతలోకి వెళ్ళాలి. అంటే మన జీవితకాలం ఏ డే జర్నీ, దినం జర్నీ. అంటే దానిలో రాత్రి లేదండి. దినం అంటే పొద్దునే పుడతాము, సాయంత్రం కోతలోకి వెళ్ళిపోతాం. అంటే నువ్వెంత విడిచిపోయినా 12 గంటల జర్నీ మన లైఫ్ టైం. అందుకే మాట రాశాడు ఆయన, మా జీవితకాలం మనం జరుపుకున్న నిట్టూర్పులు. పొద్దునే పుట్టాం, మధ్యాహ్నానికి బాగా పచ్చబట్టి బలిసి కోవిడ్ చేష్టలు చేస్తూ ఉన్నాం. తర్వాత సాయంత్రం కోతలోకి వెళ్ళాల్సిన సంగతి మర్చిపోవద్దు సుమా. సాయంత్రానికి కోతలోకి వెళ్ళాల్సింది ఏ మనుషుడైనా. 2వ దినం లేదు మనిషి జీవితంలో. కాబట్టి మన జీవితకాలం అంతా నిట్టూర్పులు, దేవుని ఉగ్రత ఉండకుండానే ఆ ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు తన కుమారుడైన యేసుప్రభు వారిని పంపించాడు. ఆయన వచ్చి మన కొరకు ప్రాయశ్చిత్తం అయిపోయినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు, ప్రాణ విమోచన క్రయధనం చెల్లించాడు. తద్వారా నీకు నాకు విడుదల దొరికింది, నిరీక్షణ వచ్చింది. నేను కూడా అన్యులాగా షార్ట్ టర్మ్ లైఫ్ కాకుండా నేను నిత్యత్వంలో జీవిస్తాను, నిత్యం నా ప్రభుత్వం ఉంటాను అన్న ఓ నిరీక్షణ యేసు ప్రభు ద్వారా మనకు దొరికింది. కానీ దాన్ని వాడు ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాం. అందుకే మోషే మాటలు రాశాడు, నీ ఉగ్రతను భరించునే మా దినములు గడిపాం. ఇంకా ఉన్నాడు, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాం.
అంటే నిట్టూర్పులు అంటే నిట్టూర్పు దేనికి వస్తుందండి? ఏదైనా అనుకున్నప్పుడు